నేను ఆయనకు పోటీ ఏం కాదు, నా క్లెయిమ్ నేను చేసుకుంటున్నాను. నేను చేసిన పనికి మీరు అన్నారు కదా 90లో 55 కొత్త వాళ్ళని తీసుకొచ్చారని, అంటే వేరియబిలిటీ కనిపిస్తుంది అక్కడ. సో ఈసారి కూడా ఆ రకమైన సిచ్యువేషన్స్ వచ్చే జరుగుతుందా? డెఫినెట్గా జరుగుతుంది. అంచనాలు కూడా ఆ రకంగానే సమాచారం వస్తూ ఉన్నది. ఏది కట్ చేస్తారు, ఏది కంటిన్యూ చేస్తారు అనేది నేను చెప్పలేను. కానీ వినిబిలిటీ, లాయల్టీ, సిన్సియారిటీ, ఫిల్దీ లాంగ్వేజ్ లేకపోవడం, అలాగే ఏమైంది చూసినాం కదా, కేసీఆర్ గారి యొక్క పార్టీ దేని కారణంగా ఓడిపోయినారు. కొద్దో గొప్ప పని తక్కువ చేసినా కానీ సహిస్తారు, మాఫీ చేస్తారు. కానీ నోటి దురుస్తనం, అహంకారపూరితమైన మాట మాట్లాడితే ప్రజలు సహించలేదు, ఓడిస్తారు. సర్కారు ఇది చేసినారు. అహంకారపూరిత మాట కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, ఆ మాటలతో చూసి ప్రజలు బేజారెత్తి ఓడించినారు. అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఈ రాష్ట్రంలో లేదా దేశంలో అహంకారానికి తావు లేదు. సో భారతీయ జనతా పార్టీ సిన్సియర్గా పార్టీ పట్ల నిబద్ధత, విధేయత కలిగినటువంటి ఒక కార్యకర్తల్ని పికప్ చేస్తూ వస్తున్నది. ఆ రకంగా ఆ కోలో డెఫినెట్గా నేను లాయల్గా ఉన్నాను, సిన్సియర్గా పనిచేస్తూ ఉన్నాను. ఐడియాలజికల్ కమిట్మెంట్, పంచనిష్టల గురించి, తత్వం, సిద్ధాంతం గురించి మాట్లాడగలిగి దానికి అనుగుణంగా పనిచేసేటటువంటి ఒక నా చరిత్ర ఉన్నది. కానీ బీజేపీ అన్ని సిద్ధాంతాలతో లోబడే ప్రస్తుతం రాజకీయ రంగంలో ఉందని అంటారా? అంటే కొంతమంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకంతా అవగాహన లేకున్నప్పటికీ కూడా సమాజంలో మంచి పేరు, గుర్తింపు ఉన్నప్పుడు సమాజం బీజేపీకి మోడీ గారు బీజేపీకి తేడా లేదు. ఇప్పటి కాలానుగుణంగా మనం గెలవాలి కాబట్టి గెలుపు కావాల్సినటువంటి చాకచక్యం, చాణక్య నీతి అడాప్ట్ చేస్తూ ఈ స్థాయికి వచ్చినాం. ఎవ్వరు రావద్దు, మేమే ఉండాలంటే ఇంకా గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి కొంతకాలం అలయన్స్ పాలిటిక్స్, కొంతకాలం కొత్త వాళ్ళని తీసుకొని గెలిచినటువంటి ఒక సందర్భం. మనం ఒక మంచి స్థానంలో, డిఫెన్సివ్ స్థానంలో ఉన్నప్పుడు, కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు పాత కార్యకర్తల్ని, సిద్ధాంతపరంగా తయారైన కార్యకర్తల్ని వాళ్ళను రక్షించేటువంటి ఆలోచన పార్టీ చేస్తుంది. మనం వినిబుల్ పొజిషన్ పార్టీ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. అక్కడ మంచి కార్యకర్తకి ఇవ్వాలి. సింగిల్ టైం కార్యకర్త భజన్లాల్ శర్మ ముఖ్యమంత్రిగా ఎట్లయినారు? ఆయన 4 టర్ములు జనరల్ సెక్రటరీ రాజస్థాన్లో. సింపుల్ కార్యకర్త మోహన్ యాదవ్ గారు, వారిని తీసుకొచ్చి ఆయన కూడా ఊహించలేదు ముఖ్యమంత్రి. నిజంగానే మీరు అన్నట్టుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ సంబంధించి. సో ఈ రకంగా ఆలోచిస్తూ ఉన్నది. పాత కార్యకర్తలకు, సిద్ధాంతం కోసం త్యాగం చేసిన కార్యకర్తలకు పార్టీ అవకాశం ఇస్తుంది, ఇచ్చింది, ఇప్పుడు ఇస్తే రాబోయే ఎన్నికల్లో కూడాను అదే ఊపు మీద మీరు, నాకు ఆ విశ్వాసం ఉన్నది. డెఫినెట్గా ఆ రకంగా ఆలోచించి ఈ రాష్ట్రంలో అవుట్ ఆఫ్ 17 నేను చెప్తున్నాను, 3-4 కూడా మాలాంటి కార్యకర్తలు అడిగే స్థితులు లేరు. 4-5 కన్నా ఎక్కువ లేరు. ఇప్పుడు ఉన్నటువంటి మహబూబ్నగర్లో ఎవరు చేసినా పోటీ కొత్తగానే చేసేటువంటి పరిస్థితి. డికే అన్న గారు కావచ్చు, జితేంద్ర రెడ్డి గారు కావచ్చు, ఈ రకంగా. అలాగే చేవేల విశ్వేశ్వరరెడ్డి గారు అడుగుతా ఉన్నారు. నల్గొండ కొత్తోళ్ళే ఉంటారు, ఖమ్మం కొత్తోళ్ళే ఉంటారు, లేదా మహబూబాద్ కొత్తోళ్ళే ఉంటారు. జైరాబాద్లో ఒక కార్యకర్త నరేంద్ర గారి కుమారుడు కావచ్చు, బాణాల లక్ష్మణ్ గారు, వాళ్ళు పాత కార్యకర్తలు అడుగుతా ఉన్నారు. అదేంటి ఈయన కూడా అడుగుతున్నారు, ఈటెల రాజేంద్ర గారు కూడా. ఈటెల రాజేంద్ర గారు మల్కాజిగిరి అడుగుతా ఉన్నారు, లేదంటే కరీంనగర్ అడుగుతా ఉన్నారు. ఏదేమైనా అంత కొత్త అడిగినా నిజామాబాద్ ఎంపీ సీటే ఇవ్వాలి నాకు. నేను అడిగేది, మన అసెంబ్లీ ఎన్నికల్లో మీరు సీట్ కావాలని అడగలేదా? నేను అడగలేదు, అప్లై చేయలేదు. నన్ను అడిగినారు, నీ సంగతి నేను అప్లై చేయలేదు శ్రీనివాస్ అంటే, నేను ఎంపీగా దృష్టి పెట్టాను, నాకు ఎంపీ కోసం నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆదిలాబాద్లో ప్రభారీగా పార్లమెంట్ ఇన్ఛార్జ్గా పనిచేశాను. అక్కడ కార్యకర్తల కృషి కారణంగా, వాతావరణం కారణంగా 4 ఎమ్మెల్యే సీట్లు గెలవడం జరిగింది. అదొక తృప్తి నాకు. జీవితంలో 4 ఎమ్మెల్యే అవుట్ ఆఫ్ 8, సగంలో 8లో సగం ఆదిలాబాద్ నా పార్లమెంట్లో వచ్చినాయి. సో అది దాని గొప్పతనం నాకు కాదు, కార్యకర్తల కష్టం, వాతావరణం, బీజేపీ, మోదీ గారి నాయకత్వం. మీది కాదనంటే ఎట్లా కుదురుతుంది? దాంట్లో నేను ఒక టూల్ మాత్రమే, నేను ఒక అంశం మాత్రమే అందులో. మొత్తం నేను కారకుండా కాదు. కార్యకర్తల కష్టం ఉన్నది, క్యాండిడేట్ యొక్క వాతావరణం ఉన్నది, పాజిటివ్ వాతావరణం. సో నాకు ఒక తృప్తి, నేను పని చేసినందుకు, నా ఇన్ఛార్జ్గా ఉన్నందుకు 4 సీట్లు గెలిచినామని. సో ఈ రకంగా చూసినట్టయితే కిషోర్ గారు, ఇప్పుడు నిజామాబాద్ కాకుండా ఆదిలాబాద్కి సంబంధించి మీకు ఏదైనా ప్రాంతం ఇస్తే, లేదు అది ట్రైబల్ రిజర్వ్ కదా, ట్రైబల్ రిజర్వ్ ప్రాంతం కాబట్టి అవకాశం లేదు. ఇంకేదైనా ప్రాంతంలో మీకు ఇస్తే తీసుకుంటారా? నేను అడిగేదే నిజామాబాద్ ఇస్తే సంతోషంగా కాంటాక్ట్ చేస్తాను, ప్రజా ఆమోదం లభిస్తుంది. అదొక్కటే కావాలని అడగటానికి బలమైన కారణాలు ఏంటి? నా సొంత కాన్స్టిట్యున్సీ.
సొంత మళ్ళా కాన్స్టిట్యూన్సీ సరే, ఆర్మూర్ సెంటర్లో ఉన్నది ఒకవైపు సెంటర్లో ఆర్మూర్ ఉన్నది. అన్ని ప్రాంతాల్లో నా పరిచయాలు, నేను పనిచేసిన జిల్లా జగిత్యాల. మా పార్లమెంట్లో కొరుట్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లా ఇప్పుడు కొత్తగా జగిత్యాల జిల్లా అయినప్పటికీ విద్యార్థి పరిషత్ నుంచి ఆ ప్రాంతాలంతా కూడా తిరిగి ఉన్నది నేను. పార్టీ పని మీద, విద్యార్థి పరిషత్ పని మీద, ఈ రకంగా అనేక రకాలుగా పరిచయాలు ఉన్నాయి, అనేక రకాల అక్కడ ఉద్యమాలు పాల్గొన్న ఆ ప్రాంతంలో. సో కొత్త దానికి పోయి అడిగేదానికన్నా నా సొంత అడిగింది నయమని చెప్పి మీకున్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏమిటని అనుకుంటున్నారు? నెగిటివ్స్ గురించి మనం మాట్లాడదాం. నా నెగిటివ్స్ ఏం లేవండి. అంటే మీ గురించి కాదు, మీకు ఆ ప్రాంతం వారీగా మీకు వచ్చిన నెగిటివ్స్ ఇప్పటి వరకు. అంటే కొంతమంది సహకరించకపోవటం, లోకల్గా ఉన్న క్యాడర్లో కొంత మీకు మీ మీద అసంతృప్తి వ్యక్తం చేయడం, లేకపోతే లోకల్గా ఉన్న ఎంపీ కూడా మీరు పోటీ చేయడానికి వీల్లేదని చెప్పి ఎక్కడన్నా మాట్లాడటం కానీ, అక్కడ పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఆయన తలదూరుస్తున్నారని చెప్పి మిమ్మల్ని అడ్డుకోవడం కానీ, ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగినాయి అక్కడ? నేనైతే అట్లా అనుకోవడం లేదు. ఎవ్వరు కూడా ఆ రకంగా నాతో వ్యవహరించారు కూడాను. ఎందుకంటే నేను డే 1 ఫస్ట్ పార్టీ ఫార్మేషన్ మాతోనే చాలా అయింది పార్టీ పని. వాళ్ళకి తెలుసు అనేక వందల మంది కార్యకర్తలు ఆర్మూర్లో కావచ్చు, కాన్స్టిట్యూన్సీలో కావచ్చు, ఆర్మూర్ డివిజన్లో కావచ్చు, 3 అసెంబ్లీ సెగ్మెంట్లో ఆర్మూర్ డివిజన్లో నేను పనిచేసింది ఉన్నది. గ్రామం తిరిగి కార్యకర్తలు తయారు. మీరు అరవింద్ గారికి చెప్పారా నేను పోటీ చేద్దాం అనుకుంటున్నానని చెప్పి? నేను చెప్తాను. ఆయన రియాక్షన్ ఏమైనా వచ్చిందా? నేను అడగలేదు, నేను చెప్పలేదు. ఆయన ఏమైనా మాట్లాడారా? నాకు మాట్లాడలా, ఎందుకంటే నేను ఒక 1 year క్రితం మాట్లాడాను వారితో, మునుగోడు ఎలక్షన్స్లో. ఓకే, ఇద్దరం కలిసి వెళ్తున్నాం. అప్పుడు మాటలో సందర్భం వస్తే మరి ఆయన పార్టీ నన్ను ఎమ్మెల్యేగా చేయమంటే ఆర్మూర్ కానీ కొరుట్ల కానీ చేస్తాననుకుంటున్నాను, పార్టీ ఖచ్చితంగా చేయమంటే. బట్ నాకు ఇష్టం లేదు, ఎంపీగానే చేస్తాను. ఖచ్చితంగా అంటే తప్పదు, ఏదో ఒక దాంట్లో చేస్తా అంటే నేను చెప్పి నేను ఎమ్మెల్యే చేస్తా అంటే ఎట్లా గెలుస్తావు, నాకు ఎంపీ అవకాశం ఇవ్వాలి. కానీ ఇప్పుడు గెలవలేదు ఆయన. గెలవకుండా పార్టీ డిసైడ్ చేస్తుంది. ఎట్లయితే 55 మందిని పక్కన పెట్టి కొత్త వాళ్ళకి ఇచ్చిందో ఆ రకంగా ఆలోచిస్తుండొచ్చు. ఓకే, నేను ఒకరి మీద. సో అది మీ ఇష్టం అన్న. నేను ఎమ్మెల్యేగా చేసేటప్పుడు ఎంపీ టికెట్ ఇవ్వడం పార్టీ డిసైడ్ చేస్తాను. సో నువ్వు ఎమ్మెల్యే చేస్తే నేను చేస్తా ఎంపీ, లేదు నువ్వు ఎంపీ చేస్తే నాకు ఎమ్మెల్యే అవకాశం ఉంటుంది. సో ఆయన ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి మీరు అడగడానికి ఆస్కారం ఉన్నది. ఇంకెవరు లేరా ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి అడిగిన వాళ్ళు? నా నోటీస్కి అయితే రాలేదు ఎవరు అడుగుతున్న విషయం. ఓకే, సో పార్టీ జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నారు కాబట్టి స్టేట్కి సంబంధించి స్టేట్ సెక్రటరీగా ఉన్నాను, అధికార ప్రతినిధిగా ఉన్నాను, అనేక రకాలుగా జిల్లా ప్రెసిడెంట్గా పనిచేశాను. సో ఆ రకంగా అన్ని నూక్ అండ్ కార్నర్ గ్రామాల్లో కూడా పార్లమెంట్ మొత్తంలో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి. ఓకే, నాకు విశ్వాసం కార్యకర్తలు 7 నియోజకవర్గాలని చుట్టి రాగలరు డెఫినెట్గా. సాధారణంగా ఆర్మూర్, బోధన్, బాల్కొండ, రూరల్ నిజామాబాద్ అర్బన్, కోరుట్ల, జగిత్యాల. వీటిలో ఇప్పుడు బీజేపీ గెలిచినవి 2 ఉన్నాయి. నిజామాబాద్ నా ప్లేస్ ఆర్మూర్. ఆర్మూర్ బలమైనటువంటి స్థానం ఆర్మూర్ పార్టీ పరంగా. చాలా అనుకున్నారా ఆర్మూర్లో నేను పోటీ చేస్తుంటే బాగుండేదేమో అని చెప్పి? డెఫినెట్గా నేనని గెలుస్తుంటే ప్రాబ్లం లేదు. ఒకటి పార్టీ యొక్క బలంగా ఉన్నది, రెండవది యాంటీ బీఆర్ఎస్, యాంటీ జీవన్ రెడ్డి యొక్క వాతావరణం బాగా ఉండేది. ఓకే, సో మొదటి నుంచి బీజేపీ అక్కడ ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి ఈ 3 ఆ టౌన్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్. ఈవెన్ బోధన్ కూడా చాలా స్ట్రాంగే.